నేను మీ తాడూరి శ్రీనివాస్. రేపు మనకు 15th ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం. ఎర్రకోటలో భారతదేశం యొక్క పతాకం ఎగురుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోటలో పతాకం ఎగురుతుంది. మన భారత ప్రజల యొక్క కలల సౌధం భారత స్వాతంత్రం 1947 నుండి నేటి 2025 వరకు మన ప్రయాణం మరి అనుకున్నట్టుగా సాగుతుందా? ఏం జరిగింది? ఈరోజు పరిస్థితులు ఏంటి? ఒక్కసారి మననం చేసుకుందాం. స్వాతంత్ర దినోత్సవం ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. సంగ్ హీరోస్ మీకు అందరికి తెలుసు. స్వాతంత్రం అనగానే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇంకేదో అనుకుంటారు. బట్ అనేక మంది, భగత్ సింగ్ లాంటి, సుభాష్ చంద్రబోస్ లాంటి, అల్లూరి సీతారామరాజు లాంటి, బాలగంగాధర్ తిలక్ లాంటి, దాదాబాయి నవరోజీ, అనేక మంది ఈరోజు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే, ఆ రోజు వీరోచితంగా పోరాడితే, కొంతమంది ఏమో సునాయాసంగా అరెస్టులై జైల్లోకి పోతే, కొంతమంది మన భారతదేశం యొక్క జెండా బ్రిటిష్ వారి కార్యాలయాల మీద రెపరెపలాడించేంత వరకు మారు వేషాలలో వెళ్ళి కూడా ఎగిరేసేటటువంటి నైజం. ఆ రోజు నిజంగా కూడా తీవ్రమైనటువంటి నిర్బంధాలలో, బ్రిటిష్ వారి బూటు కాల చప్పుళ్లల్లో, ఇనుప బూట్ల తొక్కుల్లో, గుండుతో తుపాకీ గుళ్లకు బలైనటువంటి వారు ఎందరో త్యాగమే ఈరోజు మన భారతదేశం యొక్క స్వాతంత్రం. అర్ధరాత్రి వచ్చింది స్వాతంత్రం. 15th ఆగస్ట్ నిజంగా కూడా 1947 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వస్తూ ఆ రోజు దాదాబాయి నవరోజీ గారు చెప్పినారు, అనేక రకమైనటువంటి దోపిడీలు బ్రిటిష్ వారు మన దేశానికి ఏమి వెలుగబెట్టినారో తెలియదు. కానీ మంచి ఈ రోజు వరకు కూడా మనం ఎన్నో కళాఖండాల గురించి, కోహినూర్ వజ్రం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి గొప్ప కళాఖండాలన్నీ దోచుకున్నారు. మన దేశ సంపద, మన దేశం యొక్క మైండ్స్ అనేకం కూడా ఈరోజు ఇక్కడ నుండి దోచుకెళ్ళినారు. ఈ దోపిడీని అరికట్టాలంటే ఈ దేశానికి స్వాతంత్రం మాత్రమే భారతదేశ ప్రజల యొక్క కష్టాలను తీరుస్తుందని ఆ రోజు నమ్మి మనం ఈరోజు మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మొదట్లో స్వాతంత్రం రాగానే ఒకవైపు మనకు చైనా యుద్ధం, మరీ ముఖ్యంగా పార్టీషన్ పాకిస్తాన్, ఒకే దేశ ప్రజలను స్వాతంత్రం కోసం కలిసి పోరాడి ఒక మత ప్రాతిపదికన ఒక దేశాన్ని విచ్ఛిన్నం చేసినారు. ఆనాడున్నటువంటి మరి నెహ్రూ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, బ్రిటిష్ వారు కావచ్చు, పాకిస్తాన్ జిన్నా కావచ్చు. ఏం చేసినారు ఈ 5-6 పెద్ద మనుషులు? ఈరోజు దేశాన్ని వారి కోరిక మేరకు ఒక దేశాన్ని విడదీస్తే శాంతి పరుడవిల్లుతుంది, ఎవరి దేశం వారికి అవుతుంది. ఆ రోజే అంబేద్కర్ గారు మరి విమర్శించినారు, వద్దు, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించొద్దు, అది రాబోయే కాలంలో ఆ దేశం మతం పేరిట అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఏ దేశంలో ఎవరు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండాలన్నప్పుడు అక్కడ హిందువులను అందరినీ ఇక్కడికి పంపి ఇచ్చి వేయడం, మనమేమో సెక్యులర్ పేరుతో మరి ఇక్కడ ఏ మతం వారైనా ఉండొచ్చు అని మనమేమో గొప్ప నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు పరిస్థితి ఏంటి? పాకిస్తాన్తో మనకు ఆపరేషన్ సింధూర్లు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్తో ఒకవైపు యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పాటు యుద్ధం, చైనాతో యుద్ధం, ఆర్థికంగా కుదేలైపోయినాం. ఇందిరాగాంధీ గారి టైంలో కూడా వారు వ్యక్తిగతమైన పేరుకు ప్రాకులాడుతూ ఎమర్జెన్సీలు రావడం, వారి వ్యక్తిగతంగా రాజకీయపరమైనటువంటి జీవితాన్ని మరి జాగ్రత్తగా కంటిన్యూ చేయడానికి దేశంలోని ఆర్టికల్ 352ని ఉపయోగించి దేశంలో ఒక చీకటి అధ్యాయాన్ని లిఖించింది. ఉండొచ్చుగాక కొన్ని అంశాలు, బట్ మేజర్గా ఇండియా ఆర్థికంగా కానీ, అదే రకంగా సైనిక పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ డెవలప్మెంట్ ఎందుకు మనం అనుకున్నంత స్పీడ్గా ఎప్పుడు చిన్నప్పటి నుండి నేటి వరకు చదువుతూ ఉంటే డెవలపింగ్ కంట్రీ. నేటి భారతదేశంలో డిజిటల్ ఇండియా ఈరోజు జామ పండ్లు గంపలో పెట్టి అమ్ముకునేటటువంటి వారు కూడా ఫోన్పే లాంటి సౌకర్యాన్ని ఉపయోగిస్తూ డిజిటల్ పేమెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏఐ కావచ్చు, యుద్ధంకి సంబంధించినటువంటిది మొన్న చూసినారు కదా, మిసైల్స్ కావచ్చు, లేకపోతే రాడార్ టెక్నాలజీ కావచ్చు,
ఈరోజు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మన వైపు అన్ని దేశాలు కూడా, ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఒకనాడు భారతదేశం అంటే ఇంపోర్ట్, దిగుమతులు చేసుకునే రాజ్యంగా మనం ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా దిగుమతి చేసుకునే దేశం, అతి ఎక్కువ దిగుమతులు చేసుకునే దేశం భారతదేశం. అతి తక్కువ బంగారు నిల్వలు కలిగినటువంటి భారతదేశం. చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడైతే కాంగ్రెస్ టైంలో లండన్లో, న్యూయార్క్లో బ్యాంకులలో బంగారం కుదబెట్టుకున్న భారతదేశం. కానీ నేడు దాదాపుగా 1000 మెట్రిక్ టన్నుల యొక్క బంగారాన్ని మళ్ళీ తిరిగి లండన్ నుండి, న్యూయార్క్ నుండి తిరిగి మనం తెచ్చుకున్నాం. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు జియో పాలిటిక్స్ మారుతూ ఉన్నాయి. మొన్నటి వరకు మనము అనేక కంట్రీస్ మిత్రదేశం అనుకున్నవి కూడా శత్రువులుగా మారిపోతూ ఉన్నాయి, శత్రుదేశం అనుకున్నవి మిత్రదేశాలుగా మారిపోతూ ఉన్నాయి. కానీ మన ఇండియాలోనేమో ప్రతిపక్షం ఏమో జై పాలిస్తానీ అంటుంది. కానీ నేటి యుగానికి తగ్గట్టు మనకు మొన్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఏమో ఒకవైపు సహాయం చేస్తూ ఉంది. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం రాజకీయాలే పరమావధిగా ఈరోజు అనేక కార్యక్రమాలకు విదేశాలు మన మీద అటాక్ చేసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటిని ఛేదిస్తూ ఈరోజు భారత ప్రభుత్వం మన కంట్రీని 3rd వరల్డ్ ఎకనామిక్ కంట్రీగా తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 4th చేరుకో ఉన్నాం. అమెరికా, చైనా తర్వాత ఈరోజు మనం భారత్ వైపు అందరు చూస్తూ ఉన్నారు. ఒకవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా మనం పెంచుకున్నాం. ఫుడ్ యాక్ట్ కూడా మనం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్స్ తెచ్చుకున్నాం. కానీ ఈరోజు ఆహార నిల్వలు కావచ్చు, బంగారు నిల్వలు కావచ్చు, విదేశీ మారక నిల్వలు కావచ్చు, లేదా వెపనైజేషన్ మిలిటరీలో కూడా మనం సర్వసత్తాక దేశంగా మనం ముందుకు వచ్చినాం. ఇంకా చెప్పాలంటే ఒకనాడు సైకిల్ మీద అంతరిక్ష రాకెట్లు పెట్టుకొని శ్రీహరికోటలో చేసినటువంటి టెక్నాలజీని విదేశాలతో మమేకమై చేసినటువంటి టెక్నాలజీని ఈరోజు మనం రాకెట్లు, శాటిలైట్లు, వేరే దేశాల యొక్క శాటిలైట్లను కూడా మన రాకెట్ల ద్వారా ఏ కక్షలో అనుకున్న అతి తక్కువ ధరకే మనము వారు అనుకున్న కక్షలో మనం చేరుస్తూ ఉన్నాం. మనం చేర్చడమే కాదు, ఈరోజు ఓన్లీ 2-3 దేశాలకే పరిమితమైనటువంటి చంద్రయాను అందరూ ఉత్తరం దిశలో మరి చంద్రుడి మీద కాలు పెడితే ఈరోజు భారతదేశం మొట్టమొదటి దేశం ప్రపంచంలో సౌత్ పోల్ మీద, చంద్రమండలం మీద అడుగుపెట్టిన ఏకైక దేశం భారతదేశంగా ఈరోజు మనం చాలా గర్వకారణం. ఈరోజు 2025 నిజంగా కూడా 1947 తర్వాత అందరూ ఒకవైపు, భారత్ ఒకవైపు అనేది మన గగన్యాత్ర తెలియజేస్తూ ఉంది. మొన్నటికి మొన్న అంతకుముందు రాకేష్ శర్మ కావచ్చు, నేటి శుక్లా కావచ్చు, మన భారతదేశం ఏ రకంగా కనిపిస్తుందంటే ఆ రోజు రాకేష్ శర్మ భారత్ మహాన్ హై అని అంటే ఈరోజు శుక్లా కూడా సబ్సే అచ్చా భారత్ ఔర్ ఎక్ బార్ మహాన్ దిఖ్ రహా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకనే ఈరోజు ఆర్థికంగా పరిపుష్టిని చెందుతూ ఉన్నాం, మిలిటరీ పరంగా సొంత అబిలిటీని క్రియేట్ చేసుకున్నాం, అదే రకంగా డిజిటల్ ఇండియాగా మార్పు చెందినాం. ఇవాళ ఎన్నో సిలికాన్ వ్యాలీలు భారతదేశంలో కూడా వస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఈ స్వాతంత్ర దినోత్సవం నిజంగా కూడా మరి కన్నుల పండుగగా ఎర్రకోటలో మన ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగురవేస్తూ ఉన్నప్పుడు మనం తిరంగా యాత్ర దేశంలోని పౌరులందరూ, ముఖ్యంగా యువకులందరూ హర్ ఘర్ మే తిరంగా జెండా, ప్రతి యువకుడు ఈరోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా మన తిరంగా జెండాని ఇండ్ల మీద ఎగరేయవలసిందిగా మన ప్రధానమంత్రి పిలుపుని అందుకొని తిరంగ జెండా ర్యాలీలు చేయవలసిందిగా 15th ఆగస్టు ఓన్లీ పప్పు బెల్లాలు పంచుకునే పండుగ కాదు, మన తిరంగా జెండా మన ఆత్మ గౌరవాన్ని నిలిపే జెండా. మన భారతదేశం యొక్క ప్రజలు చాలా గర్వంగా ప్రపంచ దేశాల పటంలో నిలబడే రోజు ఇవాళ. సర్వసత్తాక దేశంగా సగౌరవంగా ప్రపంచ దేశాల ముందు మనం తల ఎత్తుకొని మనం జెండాలు ఎగిరేయాల్సినటువంటి రోజుగా మనం సెలబ్రేట్ చేసుకోవాలని మీ అందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.